భద్రాచలం పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయల లంచం తీసుకున్న సీఐ సహా ముగ్గురు నిందితుల్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి భద్రాచలానికి మట్టి తరలిస్తున్న లారీని అడ్డుకున్న సీఐ గన్మెన్ రామారావు 30,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. కేసు లేకుండా వదిలేయడానికి 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. డబ్బు చెల్లించిన లారీ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా సీఐ గన్మెన్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. ఏం చేస్తాను మాటే నన్ను అన్యాయంగా నేను ఏం చేస్తాను? గన్మన్ పెట్టుకున్నాను, నా బాబు మా మనుషులు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నేనేం చేస్తాను?